ఓయ్ ముసల్దానా, వెంటనే రాతి కడుగులు ఉన్న దాన్ని శుభ్రం చేయి. ఆపండి, ఆపండి. బలంగా లాగండి, త్వరగా లాగండి. అయ్యా, ఒక ఆవిడ చిక్కుకుందా? లాగండి, బలంగా లాగండి. అలాగే లాగండి, త్వరగా, ఇంకా త్వరగా. నా కొరడా మీ నిప్పుల మీద నాట్యం చేస్తుంది. త్వరగా కానివ్వండి. అలాగా మనుషులా మీరు? ఒక ముసలి దాని కోసం పని ఆపడం కుదరదు. పిల్లవతలకి మనుషులారా, త్వరగా లాగండి రా. చెప్పండి, చెప్పండి. ఎముకలు సులువ లేకుండా చేస్తాను. ఆపండి, ఆపండి, నేను చెప్తున్నాను. ముందు అవను కాపాడాలి. నన్ను కొట్టినందుకు నువ్వు ఫలితం అనుభవించబోతున్నావు. వెంటనే వెళ్లి రాజుగారిని కరుణించమని అడుగు. రామ్సయ్య ఎక్కడున్నారని అడుగును. లేదు, యువరాజు మోసస్ దగ్గర అక్కడే ఉన్నాడు. కరుణించండి, యువరాజు మోసెస్ గారు, కరుణించండి. నీకే చెప్పేది. కరుణయ్య, నువ్వేం చేశావు? నేను నా కోసం అడగలేదు, ఇంకో బానిస కోసం. ఆవిడ్ని కాపాడినందుకు అతన్ని చంపబోతున్నారు. ఆవిడ రాళ్ల మధ్యలో ఇరుక్కుంది. రాళ్ల మధ్యలో ఇరుక్కుంటే బ్రతకడం చాలా కష్టం కదా. ఎలా బతికారు? వాడి ప్రాణాలు వెంటనే తీయాలి కదా. దాన్ని కూడా మీరు వదిలిపెట్టరా? రా. యువరాజు మోసెస్, ఇలాగే అందరి సజీవ సమాధిని కడతారా మీరు? గౌరవనీయులైన యువరాజు గారు, ఇది చిక్కుకుంది. దీన్ని తప్పించే శక్తి నాకు లేదు. ఈ వయసులో మీరు ఈ పని చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ దేవుడు నాకెప్పుడు విముక్తి కలిగిస్తాడో తెలియడం లేదు. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఇలాంటి ముసలి వాళ్లకు శుభ్రం చేసే పనిని మాత్రం అప్పగించాం. ఒకవేళ ఇలాంటి వాళ్ళు చనిపోయినా మనకు కలిగే నష్టమేమీ లేదు. కనికరం అనేది ఉంటే నువ్వు ఈ విధంగా మాట్లాడావు. ఇలా ఒక్కొక్కరి కోసం పనిని ఆపుకుంటే నగరాన్ని నిర్మించలేము. దానికి వాళ్ళ ఒంట్లో శక్తి ఉంటే కదా వాళ్ళు పని చేయగలుగుతారు. నువ్వు బలశాలిలా కనిపిస్తున్నావు. నేను రాళ్లు చెక్కే శిల్పిని, అందుకే నా ఒళ్ళు దేహం రాయిలా ఉంది. ఆపు. దీని పర్యవసానం నీ ప్రాణం. ఆ సంగతి నాకు తెలుసు. తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ అవ్వగారిని కాపాడటానికి. ఆవిడ నీకు సొంతమా? సొంతమైతేనే కాపాడాలా? యువరాజు గారితో ఇలా మాట్లాడుతున్నావా? వీడు ధైర్యశాలి. నువ్వు బానిసలా మాట్లాడడం లేదే. దేవుడు మనిషికి జన్మిస్తే మనిషి బానిసలకు జన్మించాడు. ఏ దేవుడు? అబ్రహాం అనే దేవుడు, మిమ్మల్ని ఎదిరించేవాడు. నువ్వు చెప్పిందే నిజమైతే నీ దేవుడు ఎందుకు నిన్ను ఇలా వదిలేశాడు? అతన్ని ఒకరిని ఎన్నుకుంటాడు, అతనే మమ్మల్ని రక్షిస్తాడు. స్వేచ్ఛ స్వతంత్రం అంటూ మనల్ని అవమానపరుస్తున్నాడు. స్వతంత్రం అనేది కేవలం కాదు. వదిలేయండి.
కృతజ్ఞతలు యువరాజా. బానిసల చేత పని చేయించడం కష్టంగా ఉన్నదా? విశ్రాంతి అనేది లేకుండా పని చేయడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఒకరోజు విశ్రాంతి. నీ గుర్రం కూడా పరిగెడితే విశ్రాంతి తీసుకుంటుంది, ఆకలేస్తే గుగ్గిళ్లు తింటుంది. బానిసలు రాళ్లతో సమానం, వాళ్ళని నా గుర్రంతో పోల్చకు. ఇక్కడ ధాన్యం అనేదే లేదా? ఉంటే నీకు లేవని చెబుతానా? దేవాలయంలో వాళ్ళు బంధించారు. ఆడవాళ్లను పాత్రలు తీసుకురమ్మని చెప్పు, అలాగే మగవాళ్లను కూడా. తప్పకుండా మహారాజా, సెలవు తీసుకుంటా. నిన్ను హెచ్చరిస్తున్నాను, ఆలయంలో ఉన్నది దేవుడికి సొంతం. భగవంతుడు ఏదైనా ఇస్తాడు, కానీ ఇచ్చింది తీసుకోడు సహోదరా. అందరూ సిద్ధంకండి, యువరాజు గారి ఆజ్ఞ. అందరూ బయలుదేరండి. అందరూ ఆడవాళ్ళు తీసుకురా. అందరినీ బుట్టలు తీసుకురండి. అందరూ బుట్టలు తీసుకురండి. రండి రండి, త్వరగా రండి.